లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు. ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అనే అనుమానం చాలా మందికి కలిగింది. సీఎం కేజ్రీవాల్ ను జైలుకు పంపితే అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపేందుకు జైల్లోనే కార్యాలయం నిర్మిస్తామని పంజాబ్ సీఎం చెప్పారు. పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరు తీసుకోలేరని తెలిపారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేమా అని రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదని, చట్టం ప్రకారం నేరం రుజువయ్యేంత వరకు జైలు నుంచి పనిచేయవచ్చని మాన్ స్పష్టం చేశారు. కాగా లిక్కర్ పాలసీ కేసులో ఈ నెల 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధించింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి అవసరమైతే తమ నాయకుడు జైలు నుంచి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆప్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. జైలు నుంచి పాలన సాగించడాన్ని ఎవరు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆయన దోషిగా నిర్ధారణ కాలేదని, అందువల్ల ఆయన ఢిల్లీ సీఎంగానే కొనసాగుతారని చెప్పారు. ఆప్ నేతలు అన్నట్లుగా కేజ్రీవాల్ అక్కడ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.